ఈ ప్రపంచము వరల్డ్ వార్ 3 వైపు ఇంకా ఎందుకు వెళ్ళలేదు అంటే దీనికి ఉన్న అతి ముఖ్యమైన కారణము అణువస్త్రాలు. అవునా? అంటే ఒక దేశము ఇంకొక దేశాన్ని బెదిరిస్తుంది. నువ్వు నాతో పెట్టుకుంటే నేను నీపై అణువస్త్రాలు వాడతాను. ఇంకా పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ దేశము కూడా భారత్ను ఇలాగే బెదిరిస్తుంది. సో వాళ్ళ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ వాడడానికి కావలసిన కీ అనేది లేదు. అమెరికా వాడు దాచుకున్నాడు. కానీ ఇదే అమెరికాను మీరు చూసారో అనుకోండి, ఇప్పుడు యుద్ధం ఎందుకు రాదండి? చిన్నా చితకా యుద్ధాలు చేస్తారు, కానీ న్యూక్లియర్ వెపన్స్తో వార్ అనేది 3వ ప్రపంచ యుద్ధం గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు అతి ముఖ్యమైన కారణాలు రష్యా, అమెరికా. ఈ ప్రపంచంలో 80% అణువస్త్రాలు వీళ్ళ వద్దే, ఈ ఇరు దేశాలు. అందుకే వీళ్ళని సూపర్ పవర్స్ అని అంటారు. వీళ్ళ దగ్గరే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ యుద్ధము చెయ్యాలి అని అనుకున్నారు అనుకోండి, ఎవరు ఆపగలరు? సో దీనినే న్యూ స్టార్ట్ ట్రీటీ అంటారు. అంటే గత 50 ఏళ్ల నుంచి మనము ఒకరిపై ఒకరు అణువస్త్రాలు వాడకూడదు అని ఒక అగ్రిమెంట్ అండి. సో విచిత్రము, నిన్న ఫిబ్రవరి 5వ తారీఖు మీకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ ట్రీటీ అనేది ఆగిపోయింది. అంటే ఎక్స్పైర్ అయ్యింది. మళ్ళీ రివైవ్ చేయడానికి అమెరికా ఒప్పుకోవడం లేదు. మీకు ఇక్కడ ఒక తిక్క సన్యాసి ఉన్నాడు కదా, డొనాల్డ్ ట్రంప్. సో ఇతను ఏంటి, ఒక బాస్. మీరు ఏం చెప్పినా దానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తాడు. మీరు ఏంటంటే నువ్వేంటి నాకు చెప్పడం? నో అంటే ఇది మంచా చెడా, అమెరికాకు మంచి జరుగుతుంది, ఇవన్నీ కాదండి. నేను బాస్ని, నేను నిర్ణయం తీసుకుంటాను, మీరు అందరూ కూడా ఒప్పుకోవాలి. అయ్యా ఇది చాలా పెద్ద తప్పండి. నో నథింగ్ డూయింగ్. నేను చెప్తున్నప్పుడు నువ్వు ఎవరు అడగడానికి? నువ్వు ఎంత, నీ బతుకెంత, ఇది యాటిట్యూడ్. కాబట్టి ఇతను ఒక విచిత్రమైన ఒక వాదనను వినిపించాడు. అంటే ఇప్పుడు అక్కడ ఈ క్రిటికల్ మినరల్స్ మీటింగ్ జరుగుతుంది కదండి. సో ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి న్యూ స్టార్ట్ ట్రీటీ అనేది ఎక్స్పైర్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు మీరు ఏం చెయ్యబోతున్నారు అంటే, అది పాతదండి. ఎవరు? మార్కో రూబియో ఈయన చెప్తున్నారు, అది పాత అగ్రిమెంట్, ఇది కొత్త అమెరికా కదా. సో ఇక్కడ అలాంటివన్నీ ఉండవు. మేము ఏం ఆలోచిస్తున్నాము అంటే, ఇది అమెరికా, రష్యా కాదు, చైనా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే చైనా దగ్గర ఆల్రెడీ 600 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా. సో మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్? విషయం సింపుల్ అండి. 2011లో మీకు బారక్ ఒబామా, అలాగే రష్యా అధ్యక్షుడు డిమిత్రీ మెడ్వేదేవ్ని అంటారు. పుతిన్ గారు కొంచెం బ్రేక్ తీసుకున్నారు. వీళ్ళు ఇద్దరు 2011 ఫిబ్రవరి నెల, అంటే సరిగ్గా ఈ నెల అగ్రిమెంట్ వేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మేము మా వద్ద ఉండే అణువస్త్రాలను తగ్గిస్తాము. చూశారు అనుకోండి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ అని అంటాం. ఒక మిజైల్ వాడినా కూడా తేడాగా ఉంటుంది. కానీ ఏకంగా 700 ICBMs మీరు వాడవచ్చు. అమెరికా వాడవచ్చు, రష్యా వాడవచ్చు, అంటే తగ్గించాం. చూడండి, ఇప్పుడు మీరు రష్యా అన్నారు అనుకోండి, ఇవాళ వాళ్ళు తలుచుకుంటే 4000 అణువస్త్రాలను వాడగలరండి. పుతిన్ తలుచుకుంటే ఒక బటన్ నొక్కితే 4000 న్యూక్లియర్ వెపన్స్. నమ్ముతారా? అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము, నాటో వాళ్ళు ఎందుకు రష్యాపై దాడులు చేయలేదంటే, పుతిన్ సింపుల్గా చెప్తాడు, నేను మునిగిపోతాను. ఎందుకంటే యూకే వద్ద కూడా మీకు 200కు పైగా అణువస్త్రాలు ఉన్నాయి, ఫ్రాన్స్ కూడా అలాగే. అంటే వీళ్ళందరూ కలిపితే మీకు చాలా న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి కదండి. సో ఒకవేళ వీళ్ళు రష్యాను బెదిరిస్తే యుద్ధము అన్నారనుకోండి, నేను మునుగుతాను. నాతో పాటు యావత్తు ప్రపంచాన్ని కూడా సమాధి చేస్తాను. యూరోప్ అనబడే ఖండమే ఉండదు. యూరోప్ లేదంటే ఏముందండి? రేడియేషన్ ప్రపంచ స్థాయిలో. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, జార్జియా గైడ్ స్టోన్స్ అని అంటారు. ఒక వీడియోలో మాట్లాడాను మీకు. ఆర్సి క్రిస్టియన్ అనబడే పేరు మీద ఇలా శిలాఫలకం ఉంటుంది. 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. అందులో వాళ్ళు ఏం చెప్తారు? ఈ భూమి మీద 50 కోట్ల మంది మాత్రమే బతకాలి, దానికి పైన ఎవరైనా ఉన్న క్లీనైజింగ్ అనేది జరగాలి. సో దీన్నే వీళ్ళు గైడ్ స్టోన్స్ అని అంటారు. ఇవన్నీ చేస్తారండి వీళ్ళు. ఫైనల్గా మేమే బతకాలి, మీరు ఎవరు బతకూడదని కూడా అంటారు. సో ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? ఇది ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ రివ్యూ చేయాలి. ఇప్పుడు మీరు జపాన్లో చూసారనుకోండి,
ఈ సర్వైవర్స్ ఉంటారు కదా, జపానే ప్రత్యేకంగా చూసిందండి. హిరోషిమా నాగసాకి అణువస్త్రము ఎలా పనిచేస్తుంది, దాని డిస్ట్రక్షన్ ఎలా ఉంటుంది, జపాన్ వాళ్ళే చూశారు. అంటే వాళ్ళు లిటరల్గా సరెండర్ అయిపోయారండి. సరెండర్ అయిపోయినా కూడా అమెరికా వాడు పరీక్షించడానికి, చూద్దాములే ఇది ఎలా పనిచేస్తుంది, ఎంతమంది పోతారు అని వేశాడు వాడు. కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి రష్యా అమెరికా మధ్య వస్తే భయపడతారండి. ఇంకొక 2 నెలలు 3 నెలలు. డొనాల్డ్ ట్రంప్ తిక్కవాడు కదా, నేను సంతకం చెయ్యను అంటాడు. పుతిన్ గారు ఏమంటున్నారు, వీఆర్ ఆల్వేస్ రెడీ. 2011లో అయింది, తరువాత జో బైడెన్ గారు వచ్చారు 2020లో, మళ్ళీ మేము సంతకాలు పెట్టాము. ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ పెట్టను అంటే అది అతని ప్రాబ్లం, అమెరికా ప్రాబ్లం. మేము ఎప్పుడూ కూడా మా అణు అస్త్రాలతో రెడీగా ఉన్నాం, మీకు యుద్ధము కావాలా ఇమీడియట్గా మేము మీకు ఇవ్వగలము. పుతిన్ స్టేట్మెంట్ అలా ఉంటుంది. యుద్ధాన్ని ఆపాలి అని మాట్లాడండి. నువ్వు అదే కోరుకుంటే, నువ్వు ఏం కోరుకుంటే అదే ఇస్తాను. నీకు శాంతియుతమైన పరిష్కారం కావాలా, ఎస్ ఐఎమ్ రెడీ. నీకు యుద్ధమే కావాలా, ఐఎమ్ రెడీ. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్తో యుద్ధము చేద్దామా, పదా చూసుకుందాం. అంతే కదండి. ఒక సూపర్ పవర్ అన్న తర్వాత ఇన్ని మీకు అణు అస్త్రాలు ఉన్నప్పుడు మీకు వాళ్ళు ఆగడానికి ఏముండదు. వాళ్ళని ఎవరు ఆపగలరు, వాళ్ళని ఎవరు ప్రశ్నించగలరు? సో ఇదంతా ఒక అగ్రిమెంట్. మనము మన వద్ద ఉండే న్యూక్లియర్ వెపన్స్ని రెడ్యూస్ చేద్దాం, టోటల్గా రెడ్యూస్ చేద్దామని అనుకున్నారు. సో 700 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, ఇంతకు మించి వాడకూడదు. 1, 2 అంటేనే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇందులో 700 లిమిట్ చేశారు. అలాగే 1550 న్యూక్లియర్ వెపన్స్ మాత్రం. సో ఇది ఆలోచించారు అనుకోండి, మీకు 2 న్యూక్లియర్ వెపన్స్ వాడితే ఏమైంది, జపాన్ పరిస్థితి ఏమిటి? అలాంటిది మీకు 1550 అణు అస్త్రాలు మాత్రమే వాడాలి. ఇప్పుడు ఏమంటున్నారు, చైనా వాడు ఏకంగా 1000 న్యూక్లియర్ వెపన్స్ను పెట్టుకొని ఉన్నాడు, చెప్పడం మాత్రం 600 అంటున్నాడు. అంటే ఇప్పుడు పరిస్థితి ఆల్మోస్ట్ మీరు 1500 అని మాట్లాడుతున్నారు. మరి చైనా వాడి దగ్గర ఆల్రెడీ 1000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, చైనాను కూడా తీసుకురా, నువ్వు వెళ్ళు పుతిన్, నువ్వు వెళ్ళి చైనా వాడితో మాట్లాడి వాడిని కూడా ఈ అగ్రిమెంట్లో తీసుకురా. నీకు నాకు కాదు, చైనా కూడా ఇందులో సంతకాలు పెట్టాలి. కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఇలా ఏంటంటే, వీళ్ళ పెత్తనం ఏంటి? రష్యా, అమెరికా, చైనా, మరి భారత్ వద్ద కూడా అణు అస్త్రాలు ఉన్నాయి, ఇంకా పాకిస్తాన్ వద్ద కూడా ఉన్నప్పుడు నార్త్ కొరియా లాంటి దేశము ఒక 50 న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఎంత డేంజర్ చూడండి. వీడు తలచుకొని సడన్గా జపాన్ మీద, సౌత్ కొరియా మీద, వీళ్ళ మీద వీడు అణు అస్త్రాలు వాడితే, ఒక రోగ్ స్టేట్ కదండి, ఎనీథింగ్ హీ కెన్ డూ. ఇజ్రాయెల్ వద్ద 90 ఉన్నాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నారు, కానీ వీళ్ళే వాడాలి, వీళ్ళు వాడకూడదని ఎవరు చెప్తారు? కాబట్టి నేను మిమ్మల్ని ఇదే అడుగుతున్నాను, ఎందుకంటే న్యూ స్టార్ట్ ట్రీటీ అని చెప్పి మీరు వీళ్ళ మధ్య మొత్తం ప్రపంచములో ఎవరెవరి వద్ద అణు అస్త్రాలు ఉన్నాయో మీరందరూ ఈ ట్రీటీలో సంతకాలు పెట్టండి, ఇంక్లూడింగ్ భారత్. మేము ఇక ఏ దేశం మీద అణు అస్త్రాలు వాడము. సో మేము ఈ న్యూక్లియర్ రేడియేషన్ని తట్టుకోవాలి, ప్రపంచాన్ని ప్రమాదంలో పడేయాలని అనుకోవడం లేదు. యూకేని పిలవండి, ఫ్రాన్స్ని, ఇజ్రాయెల్ని, సౌత్ కొరియా అందరినీ పిలవండి, కలిసికట్టుగా 3వ ప్రపంచ యుద్ధము మాకు వద్దు. సో మనం అందరము కూడా ఇలా ప్రశాంతంగా ఈ భూమి మీద బతుకుదామని చెప్పి ఒక నిర్ణయం ఎందుకు తీసుకోరు? మీరు ఎందుకు తీసుకోరండి? ఎప్పుడు అమెరికా, రష్యానే మాట్లాడతారు, ఇవాళ చైనా అంటున్నారు. మరి తక్కిన దేశాల పరిస్థితి ఏంటి? వాళ్ళ వద్ద కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాడితే రేడియేషన్ వస్తుంది కదా. మరి ఈ పరిస్థితిలో ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ అని అంటున్నారు, అందరినీ కలిపితే అప్పుడు ఎలా ఉంటుంది? సో అప్పుడు ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ఉంటుందా, లేదా వీళ్ళే సూపర్ పవర్స్, వీళ్ళే నిర్ణయించాలని చెప్పి మనం అనుకోవాలి? ఎందుకు అనుకోవాలి? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. కాబట్టి మీ వద్ద జవాబు ఉంటే, లేదంటే అందరూ కలవాలి, మాకు యుద్ధాలు వద్దు, 3వ ప్రపంచ యుద్ధం అసలే వద్దని మీరు భావిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.